నక్షత్ర మెడలో చరణ్ తాళి కట్టేస్తాడు. ఇక అందరూ కూడా షాక్ అయితారు. అందరూ ఇంటికి వచ్చేస్తారు. తర్వాత నక్షత్ర కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటుంది. "చూసావా బావ, చూసావా నక్షత్ర ఎలా ఏడుస్తుందో. ఈ చెర్రీగాడిని మనం ఇంట్లో పెట్టుకొని మనం పెంచితే మన పరువే తీశాడు బావ" అని. ఆ గగన్ గాడి పరువు తీయాలి. మనం మన పరువు నిలబెట్టుకోవాలనే కదా భూమి, చెర్రీల పెళ్లి నిశ్చయించాము. వీడేమో ఈ నక్షత్ర మెడలో తాళి కట్టేశాడు. మన పరువు తీసేశాడు బావ. మన పరువు తీసేశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి బావ? ఏం చేయాలి? అవును బావ. వీడిని చంపేద్దాం బావ. వీడిని చంపేసి మన పరువు నిలబెట్టుకుందాం. ఒకవేళ మనం వీడిని చంపేసినా కూడా చెర్రీ చెర్రీని చంపేసి శరత్చంద్ర గారు మంచి పని చేశారు అంటారే కానీ ఎవరు కూడా మనల్ని పేరు పెట్టరు బావ మనకి. బావ వీడిని చంపేద్దాం బావ అని అపూర్వ ఇక శరత్చంద్రను రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది. మీరు పరువు కోసం మనిషి ప్రాణాలు తీసుకుంటారా అని కృష్ణప్రసాద్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అన్నయ్య, వదిన మాటలు విని ఆ పని మాత్రం చేయకండి అన్నయ్య. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. నీ చేతుల్లో పెంచి పెద్ద చేసావు అన్నయ్య. నాకు అన్యాయం చేయకన్నయ్య. రే చెర్రీ, అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా? బంగారం లాంటి భూమి మెడలో తాళి కట్టమంటే ఈ నక్షత్రం మెడలో ఎందుకు తాళి కట్టావురా అని మీరా ఇక చెర్రీ పైన కోప్పడుతూ ఉంటుంది. నోరు మూయి మీరా, ఇక్కడ అన్యాయం జరిగింది మాకు. ఇప్పుడు చెర్రీ ప్రాణాలు తీసిన కొంతలో కొంత మా పరువు నిలబడుతుంది అని ఇక అపూర్వ కోప్పడుతూ ఉంటుంది మీరాపై. చెర్రీ ప్రాణాలు తీసేస్తే కొంతలో కొంత మా పరువు నిలబడుతుంది కదా అని. అప్పుడు అంటే పిన్ని చెప్పింది నిజమేనన్నా అంటూ భూమి కూడా అక్కడికి వస్తుంది. ఇప్పుడు చెర్రీని చంపేస్తేనే పరువు నిలబడుతుంది. పిన్ని చెప్పింది నిజమే కదా అని భూమి చెప్తుంటే అది విని అందరూ కూడా షాక్ అయి భూమిని చూస్తూ ఉంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు. గన్ తీసుకురమ్మంటారా నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. నాకు కూడా చంపేయాలన్నంత కోపం ఉందమ్మా భూమి, కానీ ఈ చేతులతో పెంచాను కదా, ఆ పని చేయలేకపోతున్నాను అని శరత్చంద్ర చెప్తాడు. మీరు చంపలేకపోతే పిన్ని చంపేస్తుంది నాన్న, బయట మాత్రం మీరే చంపేశారని మేమందరం చెప్తాంలే అని భూమి చెప్పడంతో అది విని అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు భూమినే. నక్షత్ర కూడా షాక్ అయ్యి భూమినే చూస్తూ ఉంటుంది. భూమి ఏంటి పరువు కోసం ప్రాణాలు తీసుకుంటారా? నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని బిందు అడుగుతూ ఉంటుంది. అవును బిందు, పరువు కోసం ప్రాణాలు తీయాల్సిందే. అలా చెర్రీ ప్రాణాలు తీసేసిన తర్వాత నక్షత్రం మెడలో తాళి తెంచేసి తెల్ల చీర కట్టేస్తే మన ఇంటి పరువు ఇంకా పెరిగిపోతుంది అని భూమి అంటుంది. అదిరా శరత్చంద్ర అంటే పరువు తీసినవాడు ఇంటివాడైనా బయటవాడైనా సరే అల్లుడి ప్రాణాలు తీసేసి పేరు నిలబెట్టుకున్నారు అని లోకం మెచ్చుకుంటుంది. అల్లుడిని చంపేసిన తర్వాత కూతురికి మళ్ళీ పెళ్లి కూడా చేయకుండా విధవని చేసి ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాడు. శరత్చంద్ర చాలా మంచివాడు అని అందరూ మాట్లాడుకుంటారు. అంతే కదా పిన్ని అని భూమి చెప్తుంది. ఏ భూమి, ఏం మాట్లాడుతున్నావే? నా కూతుర్ని విధవన చేయడం ఏంటి అని. అప్పుడు అంటే అల్లుడు చనిపోతే అదే అదే కట్టుకున్న భర్త చనిపోతే ఎవరైనా తాళి తీసేసి విధవ అవ్వాల్సిందే కదా. అదే చెప్తున్నాను పిన్ని, ఇది సత్యం అని భూమి చెప్తుంది. అప్పుడు ఏడుస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ, అసలు ఇది తాళే కాదు, నా పెళ్ళే జరగలేదు, ఎవరు చేస్తే నాకేంటి, అసలు నేను ఈ తాళిని తీసేస్తున్నాను అని తీయబోతూ ఉంటుంది. ఆగు నక్షత్ర, ఇప్పుడు నీ పెళ్ళి మాత్రం జరిగిపోయింది. నువ్వు ఈ పెళ్లి జరగలేదని అనుకుంటే ఎలా? లోకం దృష్టిలో అయితే నీ పెళ్లి జరిగిపోయింది. నువ్వు అన్న మాటే నాన్న అంటే అప్పుడు నువ్వు ఈ తాళిని తీసేద్దులే అని భూమి చెప్తుంది. చెప్పండి నాన్న, నక్షత్ర పెళ్ళి చెర్రీతో అయినట్లా కానట్లా? ఇప్పుడు అదే పెళ్ళి చెర్రీతో నా పెళ్ళి అదే చెర్రీతో నా పెళ్ళి చేద్దామనుకున్నారు. ఇప్పుడు నక్షత్ర పెళ్ళి జరిగింది. మరి నాతో చెర్రీ పెళ్ళి జరిగిపోతే ఇంటి పరువు పోదు. నక్షత్రతో పెళ్లి జరిగితే మాత్రం ఎందుకు పరువు పోయినట్లవుతుంది చెప్పండి నాన్న అని భూమి ఇక శరత్చంద్ర నిలదీస్తూ ఉంటుంది. మాకు అన్యాయం జరిగిపోయింది అని పిన్ని అరుస్తూ ఉంది. అంటే నాకు అన్యాయం జరిగేంత తక్కువ వాణ్ణి ఇచ్చి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారా నాన్న అని. అంటే మీ దృష్టిలో నక్షత్ర ఎక్కువ, నేను తక్కువ నాన్న, చెప్పండి నాన్న అని భూమి ఇక శరత్చంద్రని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పాలంటే నక్షత్ర కంటే నిన్నే కొంచెం ఎక్కువగా చూసుకుంటున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా భూమి అని శరత్చంద్ర అంటాడు. మరి నన్ను చేసుకోవాలనుకున్న చెర్రి నక్షత్రం చేసుకున్నాడు. మరి వాళ్ళిద్దరి పెళ్ళి నిజమని ఒప్పుకుంటారా లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. చెర్రీని నా అల్లుడుగా నక్షత్రకి భర్తగా నేను ఒప్పుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అపూర్వ అయితే అది విని షాక్ అయి చూస్తూ ఉంటారు. వీడు తాళి కట్టాడు, ఇక ఏదైతేనే వీడు నా అల్లుడే, ఇక నుంచి అన్నీ శరత్చంద్ర మరొకసారి ఇక నుంచి అన్నీ వీడే అని శరత్చంద్ర మరొకసారి తేల్చి చెప్పేస్తాడు. దాంతో నక్షత్ర అయితే కోపంగా రగిలిపోతూ ఇక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. వీడికి కూడా సొసైటీలో ఒక మంచి పేరు రావాలి కాబట్టి త్వరలోనే ఒక మంచి బిజినెస్ పెట్టిస్తాను,
అని శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. అపూర్వ కోపంగా రగిలిపోతూ భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ పక్కకు వెళ్ళగానే మీరా భూమి చేతులు పట్టుకొని, భూమి, నువ్వు నా సొంత కోడలివి కాకపోయినా మేనకోడలు, నా కొడుకు ప్రాణాలు కాపాడావు, నీ మేలు మర్చిపోలేనమ్మా అని భూమి చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ చెర్రీ భుజంపై చేయి వేయగానే చెర్రీ కేపీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. నక్షత్ర గదిలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నక్షత్ర, అమ్మాయి నక్షత్ర అంటూ గోరింటాకు రావడంతో, గోరింటాకు నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నావే, సరే ఈ విషయం వెంటనే అపూర్వతో మాట్లాడాలి అని గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏందమ్మాయి, ఇప్పుడు నక్షత్ర చర్యతో కాపురం చేయాల్సిందేనా? మరి శరత్చంద్ర అలా మాట్లాడుకుంటుంటే నువ్వు ఏం మాట్లాడలేదు కదా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. చూడు పిన్ని, ఇప్పుడు ఈ పెళ్ళి నిజమైన పెళ్ళి కాదు, అసలు చెర్రీ నక్షత్ర భర్త కాదు అని నేను బావ చేత చెప్పించగలను. కానీ నేను అలా మాట్లాడేనే అనుకో, నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తుంది. అందుకే నేను ఆ విషయం చెప్పలేదు. అంతేకాదు, ముందు భూమి ప్రాణాలు తీయాలి, భూమి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరుగా మార్చేయాలి. ఆ మధ్యలో గగన్ గాడు ఎదవ అని నక్షత్రకి అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు నక్షత్రని ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని. అప్పుడు అంటే నక్షత్ర ఆ చెర్రిగాడితో కాపురం చేయాలని గదిలో కూర్చొని ఏడుస్తోంది అమ్మాయి అని అంటే, వాడితో నక్షత్ర కాపురం చేయడం ఏంటి? నేను చెప్పాను కదా గగన్ గాడు ఎదవ అని. నక్షత్రకి నిరూపించిన తర్వాత ఒక మంచి వాడికిచ్చి నేను పెళ్లి జరిపిస్తాను. పద నక్షత్రాన్ని ఓదారుద్దాం అని అపూర్వ ఇక గోరింటాకు నక్షత్ర దగ్గరికి వస్తారు. అపూర్వ అరగానే, ఏంటి మమ్మీ, ఇప్పుడు రాత్రికి ఫస్ట్ నైట్ అని చెప్పడానికి వచ్చావా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చీ 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 చీ, నేనెందుకు అలా చెప్తాను, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని. అప్పుడు అంటే, మరి డాడీ ముందు నువ్వేం మాట్లాడలేదు కదా అని నక్షత్ర అడుగుతుంది. డాడీ ముందు నేను ఏమైనా మాట్లాడితే ఆ భూమిది పైచేయి అవుతుంది. ఇప్పుడే అది మీ నాన్న దగ్గర చాలా మార్కులు కొట్టేసింది, అందుకే నేనేం మాట్లాడలేదు. అయినా చెర్రీ నీ భర్త కానే కాదు. ఒక ఆడదాన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా చుక్కలు చూపించచ్చో, నరకం చూపించచ్చో నువ్వు అది చెయ్యి. సమయం చూసుకొని ఈ తాళిని తీసి పడేసి నీకు వేరొకరితో పెళ్లి చేస్తాను. అంతవరకు ఈ తాళి మాత్రం నీ మెడలోనే ఉంచుకో అని అపూర్వ అంటుంది. సరే మమ్మీ, ఈ సైకో నక్షత్ర అంటే అసలు నన్ను పెళ్లి చేసుకుని ఎలా నరకం చూస్తాడో చూస్తూ ఉండు. ఈ సైకో నక్షత్ర అంటే ఏంటో చెర్రీకి ఒక ఆట ఆడి చూపిస్తాను అని నక్షత్ర శపథం చేస్తుంది. పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించి పెద్దమ్మ అని చెర్రీ శారద కాళ్ళు పట్టుకోవడంతో, భార్యతో రాకుండా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి చెర్రీ అని శారద అంటుంది. నేను కూడా నక్షత్రతోనే వద్దామనుకున్నాను పెద్దమ్మ, పైగా ఇష్టం లేని పెళ్ళి నాతో రమ్మంటే వస్తుందా ఏంటి? అందుకే నేనే వచ్చాను అని చరణ్ అంటాడు. అయినా ఇష్టం లేని నక్షత్రం మెడలో ఎందుకు నువ్వు తాళి కట్టావు అని గగన్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు. అంటే అన్నయ్య, భూమిని ఎప్పటికైనా నువ్వే పెళ్లి చేసుకోవాలి అని. అయినా భూమి అయినా నాతో ఇష్టంగా తాళి కట్టించుకుంటుందా ఏంటి అన్నయ్య అని చెర్రి అంటాడు. వాళ్ళ నాన్న కోసం నీ చేత ఇష్టం లేకపోయినా ఇష్టంగానే కట్టించుకుంటుంది కదా వాళ్ళ నాన్న కోసం అని గగన్ అంటాడు. అన్నయ్య, ఎప్పటికైనా నువ్వే భూమి మెడలో తాళి కట్టాలి. అసలు భూమి ఎందుకు అలా మాట్లాడిందో నీకు తెలుసా అని చరణ్ అంటూ ఉంటే, ఏంటో చెప్పమని గగన్ అంటాడు. అయితే భూమి ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకోవడంతో ఆ మాట గుర్తుకొస్తుంది. అలా మాట్లాడిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఎప్పటికైనా నీకు భూమికి పెళ్ళి కావాలన్నయ్యా అని చరణ్ అంటాడు. అంటే నేను ఆ ఇంటికి ఇల్లరికం రావాలని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పెళ్ళి. అయినా నువ్వు నక్షత్రమెల్లో తాళి కట్టి నరకంలో అడుగు పెట్టావు, అనుభవించు అని గగన్ అంటాడు. అన్నయ్య, ఏదో ఒకరోజు భూమి ఎందుకు అలా మాట్లాడిందో నువ్వు నిజం తెలుసుకుంటావు. అప్పుడు నీ అపోహలన్నీ పోతాయి. భూమినే అపోహలన్నింటినీ తొలగిస్తుందిలే అన్నయ్య అని చరణ్ అంటుంటే గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. నక్షత్రకు నీకు పసుపు కుంకుమ బట్టలు పెట్టాలి, ఉండు నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అని శారద వెళ్ళగానే, సోదరా అని పూర్ణి పిలవగానే, ఏంటి నువ్వు నన్ను సోదరా అని పిలుస్తున్నావా అని చరణ్ అంటాడు. నువ్వు చేసిన త్యాగానికి నీకు హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య అని, అందుకే మనస్ఫూర్తిగా నిన్ను ఇలా పిలుస్తున్నాను అని పూర్ణి అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా లోపల మనసులో కాస్త బాధపడేవాణ్ణి, ఇప్పుడు ఇలా నన్ను సోదరా అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చరణ్ చెప్తాడు. ఈ సంతోషంలో నాకు ఒక చిన్న హగ్ ఇవ్వండి అన్నయ్య అని పూర్ణి అడగడంతో, రా ఇస్తాను అని పూర్ణిని దగ్గరికి తీసుకొని ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు.